విశాఖపట్నం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో గొలుగొండ జెడ్పీటీసీ గిరిబాబు మాట్లాడుతూ సరుగుడు రైతులకు జరుగుతున్నటువంటి నష్టంపై మాట్లాడారు. ఇవాళ వ్యవసాయ పరిస్థితులు సాంప్రదాయ పంటలు లాభదాయకంగా లేకపోవడం వల్ల రైతులు వాణిజ్య పంటలపై మొగ్గు చూపడం తెలిసిందే. అయితే ప్రస్తుతం మద్యం విచ్చలవిడిగా దొరకడం వల్ల ఆకతాయిలు సరుగుడు తోటలను అడ్డాలుగా చేసుకుని మద్యం సేవించి ఆ మత్తులో సిగరెట్లు అంటించి పడివేయడం వలన అగ్ని ప్రమాదం జరిగి ఆయా రైతులు భారీగా నష్టపోతున్నారని, ఇలా అగ్ని ప్రమాదంలో నష్టపోయే రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరడం జరిగింది. దీనిపై అధికార పార్టీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి స్పందిస్తూ జెడ్పీటీసీ చెప్పినది వాస్తవమే అయినప్పటికీ వాణిజ్య పంటగా గుర్తించబడిన సరుగుడు పంటను నష్టపరిహారం జాబితాలో చేర్చలేదని, ఈ విషయమై శాసనసభలో చర్చించి రైతులకు న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే ఎవరైతే ఆయా నష్టాలకు కారణమయ్యే ఆకతాయిలపై కఠినమైన చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని గౌరవ కలెక్టర్ని జెడ్పీటీసీ గిరిబాబు కోరారు. 5 ఎకరాలు 10 ఎకరాలు లేదంటే 10 మంది 20 మంది సరుగుడుతో కాలిపోయేదని చూస్తున్నాం. దానికి కారణం దానికి నష్టపరిహారం అనేది ఏదైనా ప్రభుత్వం నుంచి ఇప్పించగలమా లేదా అనేది ఒకటి. అలాగే దానికి కారణం ఏంటంటే కాలిపోవడానికి కారణం ఏంటంటే మద్యం విచ్చలవిడిగా పట్టుకొని చక్కగా సరుగుడు తోటలోకి వెళ్ళి అక్కడ సిట్టింగ్ ఏర్పాటు చేసుకొని అక్కడ స్మోకింగ్ చేయడం వల్ల ఆకతాయం చేసినటువంటి పనుల వల్ల రైతులు భారీగా నష్టపోతున్నారు. ఉదాహరణకి గడిచిన ఈ వర్షాలు పట్టాయి కాబట్టి పర్వాలేదు మేడం. వర్షాల ముందు ప్రతిరోజు చూడండి పేపర్లో ఎక్కడో ఒక దగ్గర సరుగుతో కాలిపోయిందని చూస్తున్నాం. వాళ్ళకి రైతులు భారీ నష్టం. 3-4 ఏళ్ళు ఎదురు చూస్తారు. తోట అమ్ముకుంటే 4 లక్షల టైంలో నష్టాన్ని ప్రభుత్వం నుంచి నష్టపరిహారం గౌరవ శాసనసభ్యులు ఒకటి. రెండవది